మహోన్నతుడైన దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరులారా, మరి ఇక సమయంలో దైవ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడి యొక్క దేవుళ్ళు సదా మీ మీద ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య అంశము పూర్ణ హృదయము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. ప్రియ సహోదరులారా, మనం ఒక కార్యాన్ని ఈ భూమి మీద తలంచేటప్పుడు, ఒక పని చేయాలని ఉద్దేశించినప్పుడు, ఒక చోటుకు వెళ్ళాలని మనం ప్రణాళిక వేసుకునేటప్పుడు మనం ఒక పద్ధతిలో వెళ్తాం. ఏంటి ఆ పద్ధతి? ఆ పని సంపూర్తి చేయాలి అన్న ఉద్దేశం. ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఇల్లుని పూర్తిగా కట్టుకుంటామా, లేకుంటే సగం కట్టుకొని విడిచిపెట్టేస్తామా? కాదు కదా. మనకు అనుకూలంగా, మనకు అందంగా ఎలాగైతే కావాలో అదే విధంగా ఆ గృహాన్ని మనము అందంగా పూర్తిగా అలంకరించుకుంటాం. అప్పుడు దాన్ని చూసి మనం సంతోషపడతాం. అలాగే అన్ని విషయాలు కూడా మనకి కలిగింది ఏదైతే ఉందో, మనం ఏదైతే చేసుకుంటున్నామో దాన్ని చూసి మనం సంతోషిస్తాం. అది సంపూర్తిగా ఆ కార్యాన్ని మనం చేస్తాం. కానీ వీటన్నిటికంటే దేవుని కూడా మన సంపూర్ణమైన హృదయంతో ఆరాధించితే, కీర్తిస్తే, ఘనపరిస్తే ఇంకా సంతోషం మనకి అత్యధికంగా ఇస్తారు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సంగమా, మనం జీవించడానికి ఏ కార్యాలు అయితే చేసినామో అది మనం సంపూర్తిగా చేసుకుంటామే. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము సంపూర్తిగా చాలామంది చెయ్యరండి, ఖచ్చితంగాను. కానీ చేస్తే ఆయన కార్యాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అందుకే భక్తుడైన దావీదు గారు ఒక మాట అంటారు చూడండి. సంకీర్తన 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినప్పుడు ఆయన అంటాడు కదా, నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. ఏమన్నాడండి? నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను, ఆయన అద్భుత కార్యములను నేను వివరించేదను అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క అద్భుత కార్యాలు వివరించడానికి మానవుని యొక్క జీవితం సరిపోదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు రాయడానికి ఒక పుస్తకం సరిపోదు. అన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఆయన వివరించడానికి మన జీవితకాలం అంతా కూడా సరిపోదు. అయినా ఆయన ఏమన్నంటే, ఆయన అద్భుత కార్యములను వివరిస్తాను, అందులో నేను హర్షిస్తాను, అంటే సంతోషిస్తాను అని నా పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతిస్తాను. పూర్ణ హృదయం కావాలంటే చాలా కష్టమండి. ఓ సహోదరి సహోదరుడా, ఆరాధిస్తున్న నీవు సంపూర్తిగా పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నావా? చూడండి, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన మనం చేస్తాము, ప్రార్థనలో ఉంటాం, కానీ మన తలంపు ఎక్కడికో వెళుతూ ఉంటుంది. మన పెదాలైతే ప్రార్థన చేస్తున్నాయి కానీ, దేవుని అడుగుతున్నాయి కానీ, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నామే కానీ, పెదవులతో మనసులో మాత్రం మన కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక గందరగోళం మన మనసులో ఉంటుంది. అది సంపూర్ణత కాదు. అందుకే దేవుడు యేసుక్రీస్తు అంటాడు కదా, 13-15 వచనంలో, 13వ అధ్యాయం 15వ వచనంలో మత్తయిలో, ఈ ప్రజలు పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నారు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెదవులతో ఆరాధన కాదు, కానీ నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? నీ హృదయంతో ఆరాధించేదే. అది కూడా ఎలాగా? సగం లోకం వైపు, సగం దేవుడి వైపు కాకుండా పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయం అంటే అందరికీ తెలిసే కదండి, దాన్ని వివరించవలసిన అవసరం లేదు. ఒక బోర్డు మీద 0 అంటే 0 రాయాలనుకోండి, ఎలా రాస్తాం? ఇలా రాసి మళ్ళీ దాన్ని ఇలా తీసుకొస్తే కానీ సంపూర్ణంగా 0 అవ్వదు. అది సగం రాసామనుకో, ఎవరిని పిలిచి నేను 0 రాశానండి అంటే, నేను 0 రాసాను చూడండి అంటే 0 వాడికి కనిపిస్తుందా? అప్పుడు అంటాడు, ఏంటిది సగం రాసి 0 అంటావు ఏంటి అంటాడు కదా. అలాగే
పూర్ణ హృదయముతో దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, గణపరిచినప్పుడు పూర్ణ హృదయంతో మన కార్యాలు కూడా దేవుడు చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విషయం. అందుకే ఈయన అంటున్నాడు, నాయన నా మనసులో ఏ కళంకం లేకుండా, ఏ అనాలోచన లేకుండా, ఏ కోరిక లేకుండా సంపూర్తిగా నిన్ను స్తుతిస్తాను నా హృదయం అంతా కూడా అని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. మరి ఈరోజు మనము ఆరాధిస్తున్న మనము ఈ కార్యాన్ని మనం చేయగలుగుతున్నామా? సంపూర్తిగా, సంపూర్ణముగా, పూర్ణముగా దేవుణ్ణి స్తుతిస్తున్నావా ఓ క్రైస్తవుడా? స్తుతిస్తే, నీవు అలా స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే నీ జీవితం ధన్యము. నీ జీవితం ధన్యమవుతుంది. దేవుడు నీ యొక్క కోరికను సిద్ధపజేయును గాక. నీ ఆలోచన యావత్తును ఆయన నెరవేర్చును గాక. ఆమేన్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన అద్భుత కార్యములన్నిటిని కూడా నేను వివరించి ఆయన నామమున నేను హర్షిస్తాను, సంతోషిస్తాను ఆయన నామాన్ని బట్టి అంటున్నాడు. ఎంత చక్కటి సందేశం అండి ఇది నిజంగాను. ఆయన నామాన్ని, ఆయన చేసిన అద్భుత కార్యములు ఎన్నో చేశాడు. ఆనాడు ఎప్పుడో దావీదు గారి జీవితంలోనే కాదండి, ఈరోజు నీకు నాకు మనందరికీ చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన చేశాడు? ఆ కాలం వెళ్ళిపోయింది, ఆ గడియ వెళ్ళిపోయింది, దావీదు గారు కూడా వెళ్ళిపోయారు. కానీ ఆయన చేసిన సంకేతనాలు మాత్రము, గుర్తులు ఇక్కడ ఉండిపోయాయి మనకి. సంకేతనాలు అంటే గుర్తులు ఇక్కడ ఉండిపోయాయి. దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల యొక్క జీవితంలో దేవుడు చేసిన ఎన్ని సంపూర్ణమైన అద్భుత కార్యాలు ఉన్నాయో అది మీకు తెలుసు. కానీ ఇక్కడ సంపూర్తిగా మనం ఆయనను ఆరాధించినప్పుడు అద్భుత కార్యములు అనగా మనం లెక్కించలేని ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది భ్రమపడతారు, ఆనాడు వాళ్ళకే చేశాడండి, ఈరోజు నాకు చేయడా అంటే ఎందుకు చేయడు? ఏలియా ఒక మనుషుడు, దావీదు ఒక మనుషుడు, యెహోషువ ఒక మనుషుడు, ఎలీషా ఒక మనుషుడు, ప్రవక్తలందరూ, భక్తులందరూ కూడా మనుషులే. వారు సాధించలేనిది మనకెందుకు అసాధ్యమవుతుంది అంటే, ఒకే ఒక మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వారు ఏమి దేవుడి పేరు మీద ఏమి చేసినా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చేశారు. ఈరోజు చాలామంది మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మనస్ఫూర్తిగా అంటే నీ మనసులో వేరొక ఆలోచన కానీ, వేరొక కోరిక కానీ, వేరొక ఉద్దేశం కానీ లేకుండా ఆయనను ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, నీ మనసంతా ఆయన మాటలతో నింపుకున్నప్పుడు నీ హృదయమైన గిన్నెను ఆయన పొంగి పొరలిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదండి విషయం, అది విషయం. అంతేగాని ఆ రోజు వాళ్ళు చేశాడు దేవుడు, నాకెందుకు చేయట్లేదంటే, అందుకే భక్తుడైన పౌలు గారు అంటాడు కదా, ఫిలిస్తీయులకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రికలో కూడా ఉంటాయి కొన్ని మాటలు. ఆయన ఏమంటాడంటే, ఫిలిస్తీయులకు రాసిన పత్రికలో నిలకడ కలిగిన ప్రార్థన చేయాలంట. ఏంటండి? 4వ అధ్యాయంలో నిలకడ కలిగిన ప్రార్థన అంటే ఏంటి? కదలకుండా మెదలకుండా చేసే ప్రార్థన కాదండి. నిలకడ కలిగిన ప్రార్థన అసంభవం ఈ రోజుల్లో. ఎందుకో తెలుసా? ముందు చెప్పినట్లే మన పదాలు ప్రార్థన చేస్తుంటాయి, కానీ మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు, టైం అయిపోతుంది అంటే, నా భర్త ఇంకా పనిలోంచో ఉద్యోగంలోంచో ఇంకా రాలేదు, చాలా టైం అయిపోయింది, లేకుంటే ఏమో ఈ పాటికి ఇంటికి వచ్చేసారేమో, ఇలాంటి ఆలోచనతో మనం చేస్తుంటేనంట అది సంపూర్ణమైన ప్రార్థన కాదంట, అది నిలకడగలిగిన ప్రార్థన కాదంట అని భక్తుడని పౌలు గారు అన్నమాట. ప్రియ సహోదరులారా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళామంటే, దేవుడి యొక్క వాక్యం వింటున్నామంటే, నీ మనసంతా వాక్యం మీద పెట్టి విను, అది సంపూర్తి అవుతుంది. ఆ వాక్యము నీ హృదయమైన పలక మీద రాసుకోమని ఇర్మీయా గ్రంథంలో ఉంది కదా, మనకు తెలుసు. ఇర్మీయా గ్రంథంలో హృదయమైన పలక మీద రాసుకోకముందే అది నీ మనసులో స్టాప్ అయిపోద్ది, నిలిచిపోద్ది, నిండిపోద్ది. అందుకని అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. దేంతో? దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ప్రార్థనతో. దావీదు గారు అంటే 23 అధ్యాయాలు అంటాడు కదా,
తండ్రి నా గిన్నె ఇప్పుడు నిండి పొర్లిపోతుందంట సంతోషంతో, ఆయన మాటతో. అలాంటి ప్రార్థన చేయాలి, అలాంటి ఆరాధన చేయాలి, అలాంటి ఆశ్చర్యకార్యాలు దేవుడు మనకు చేసిన సాక్షిగా మనం నిలబడాలి. అది క్రైస్తవుడి యొక్క లక్షణం. ఎందుకంటే నా పూర్ణ హృదయముతో అని ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? అయ్యా, నా పూర్ణ హృదయంతో నేను ఆరాధిస్తున్నానండి, నిలకడగలిగిన ప్రార్థన చేస్తాను, ఎవరేమైపోయినా పర్లేదు, నా భర్త కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ అంటే పాడైపోమని కాదు అక్కడ అర్థం. వాళ్ళు తలంపు లేకుండా కేవలం నీతో ఉన్న గడియలన్నీ నీ మీదే ఉద్దేశం కలిగి నేను ప్రార్థిస్తున్నానయ్యా, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అన్నవారు ఎంతమంది క్రైస్తవుల్లో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఊరికనే మనకు చేయడండి. మనం ఎవరికన్నా ఊరికనే ఒక 100 రూపాయలు, పోనీ ఒక 50 రూపాయలు దారంటూ వెళ్ళిపోతున్నాను బాబు తీసుకోమని ఇస్తామా? ఇవ్వం. ఎందుకు ఇస్తాం? నీ కష్టార్జితం ఉట్టినే ఎందుకు ఇవ్వాలా? ఉట్టినే ఇస్తావా? పోనీ ఒక 10 రూపాయలు అనుకుందాం, ఉట్టినే దానం చేస్తావా? వారు అడగకుండానా? చెయ్యవే. ఒకవేళ అడిగినా ఉన్నా ఇస్తే ఇస్తా లాంటి లేదు. మరి ఒక్క 10 రూపాయల కోసం నువ్వు ఆలోచిస్తున్నావే. ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించాలంటే, ఇవ్వాలంటే ఆయనకి ఎంత ఆలోచించాలి. నా కుమారుడు నా నామాన్ని ఉచ్చరించట్లేదు అంటే, పలకట్లేదు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, మరి ఆయన అడిగిన నేను ఎందుకు ఇస్తాను అని దేవుడు అనుకుంటే ఏంటి మానవ యొక్క స్థితి? ఏంటి మానవ యొక్క జీవితం? ఏమీ లేదు, శూన్యం. అయినా కనికర సంపన్నుడైన తండ్రి మనల్ని కనికరించి సమస్తం కూడా మనకు చేస్తున్నాడు. అయినప్పటికీ ఎందుకో తెలుసా? ఎప్పటికైనా సరే నా పిల్లలు నన్ను పూర్ణ హృదయముతో ఆరాధిస్తారేమో అని. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆరాధన అంటే వేలాకులం అయిపోయిందండి. ఆరాధన అంటే వేషధారణం అయిపోయింది. ఆరాధన అంటే గెంతులు వేయడం అయిపోయింది. ఆరాధన అంటే కేకలు అయిపోయాయి. గెంతులు వేయడము, కేకలు వేయడము ఇది కాదు ఆరాధన, ఇది కాదండి. అందుకే ప్రేమ వేరు, అభిమానం వేరు అని చెప్తాను. ప్రేమ తాత్కాలికమైనది, మనుషులకున్నది, దేవుడు కాదు. దేవుడిది ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. మనుషులకున్న ప్రేమ తాత్కాలికం. నీ అందం చూసో, నీ డబ్బు చూసో, నీ హోదా చూసో, నీ మాట తీరు చూసో, నీ వెనకాలన్న స్తోమతను చూస్తే ప్రేమిస్తారు, నిన్ను ప్రేమిస్తారు. కానీ అభిమానం అలాంటిది కాదండి. నువ్వు పేదరికలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, నీకు చేసిన మేలు మర్చిపోకుండా ఆ మనుషులను జ్ఞాపకం చేసుకున్నదే అభిమానం. ఈ చిన్న లాజిక్ చాలామందికి తెలియట్లేదు. అభిమానం వేరు, ప్రేమ వేరు. దేవుడి మీద నువ్వు ప్రేమ పెంచుకుంటున్నావా, అభిమానిస్తున్నావా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని మనం అనుభవించాలి అంటే, ప్రియ సహోదరులారా, దావీదు గారు అన్నట్టుగా ఆయనను సంపూర్ణంగా నీ పూర్ణ హృదయంలో, నీ మనసులో ఏం కలంకం లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ తడబడి లేకుండా, ఏ అహంకారం లేకుండా, ఏ నిర్లక్ష్యం లేకుండా ఆరాధించు. అవును నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా బహుమానం అని ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు నువ్వు అడిగింది నీ వాకిటిలో ఆయన తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాకిట్లో తీసుకొస్తాడండి, నీ చేతికి అందిస్తాడండి. అలాంటి ఆరాధన కావాలని క్రీస్తు కోరుకున్నాడు. యోహాను సువార్త 4:23 23-24 క్రీస్తు అదే కోరుకున్నాడు. పూర్ణ హృదయంతో స్తుతించేవారు, ఆరాధించేవారు కలరేమో అమ్మా అని సమరస్త్రీతో చెప్పిన మాట జ్ఞాపకం లేదా క్రైస్తవుడా? వేషధారణ వద్దు, వేషధారణ వద్దు, జాగ్రత్త. దేవుని యొక్క మాట, దేవుని యొక్క అద్భుత దేవుని యొక్క విశ్వాసము వేషధారణంగా ఉంటే మోసపోయేది నీవే, ఆయన కాదు. వెక్కిరిస్తే మోసపోయేది నీవే, ఆయన కాదు. జాగ్రత్త. ఎందుకంటే రాబోతున్న దినాల్లో ఇంకా ఏం జరుగుతాయో మనకు తెలియదు. ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయో చూస్తున్నాం, ఇంకా ఏం జరగబోతున్నాయో మనకు తెలియదు. అక్కడి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఇప్పుడే నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శుద్ధి కలిగిన ఆ యొక్క మాటతో దేవుని ఆరాధించు, స్తుతించు. అప్పుడు అడుగు, దేవుడిస్తాడు నీకు. అప్పుడు అడగండి, దేవుడిస్తాడు. అందుకన్నాడు, ఆయన చేసిన అద్భుత కార్యములను, ఆయన నామమును నేను హెచ్చిస్తూ
స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను హర్షిస్తున్నాను అంటే సంతోషపడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనకు ఆనందం ఎక్కడుందండి? ఈ లోకంలో తాత్కాలికమైన ఆనందమే కానీ శాశ్వతమైన ఆనందం కాదు. శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం దేవుడి దగ్గరే ఉంది క్రైస్తవులకు. కావున గమనించుకుని ఓ క్రైస్తవ కుమారులారా, కుమార్తెలారా, నీ ఆరాధన దేవుడు వింటున్నాడా? నువ్వు పూర్తిగా ఆయనకు మనసు పెట్టి చేస్తున్నావా? పాటలైతే పాడుతుంటాం మనం కదా, పాటలైతే పాడుతుంటాం. రాజా నీ సన్నిధిలో నిత్యమే ఉండాలని. ఉంటున్నావా నువ్వు? ఉంటున్నావా? లేదే. సన్నిధిలో గంట 2 గంటలు ఉండడమే చాలా గమకార్హం, చాలా విచిత్రం. మరి నీ సన్నిధిలో ఉంటానని నువ్వు ఎలా పాడుతున్నావు అంటే ఎవరో రాశారు, మనం పాడుతున్నాం అంతే. అది కాదు ప్రియ సహోదరులారా, అది కాదు. దేవుడికి వాగ్దానం ఇస్తున్నావా? వాగ్దానం మీద నిలబడు. అప్పుడు చూడు ఆయన నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ బిడ్డల పట్లనో, నీ భర్త భార్యల పట్లనో, లేక నీ యొక్క తల్లిదండ్రుల పట్లనో ఆయన చేసే అద్భుత కార్యములు అలాగ నిలబడి చూడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేస్తాడండి. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మన పట్ల ఉంటుండగా, ఓ ప్రియ క్రైస్తవుడా, నీకు చింత ఎందుకు, బాధ ఎందుకు? సంతోషించు. దుఃఖం వచ్చిందా? సంతోషంతో దేవుడిని అడుగు. నాయనా, ఈ దుఃఖాన్ని నాకు పెట్టావు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు అంటే నీ దుఃఖాన్ని చూసి సంతోషించేవాడికి దేవుడు సంతోషిస్తాడా? లేదే. పిల్లలు మన కళ్ళకి ఎదురుగుండా ఏడుస్తూ ఉంటే, పోనీ మన పిల్లలు మన కళ్ళ ఎదురుగుండానే ఈదును వెళ్ళిపోతున్న వాటిని చూసి, లేదంటే అక్కడ పడిపోయిన రోడ్డు మీద పడిపోయిన ఆహారం తీసుకొని తింటుంటే మనం చూస్తూ ఉంటామా? ఉండగలవా? ఏ తల్లి తండ్రినైనా ఉండలేరండి. అలాగే సర్వాధికారి తండ్రి కూడా మనల్ని విడిచి ఉండలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషించండి. నీ పూర్ణ హృదయంతో ఆరాధించి స్తుతించి ఆయన నామాన్ని గణపరచండి. నిన్ను గణపరుస్తాడు. నిన్ను కూడా దేవాది దేవుడు నా కుమారుడా, నా కుమార్తెని దీవించి మంచి బ్లెస్సింగులు, మంచి ఆశీర్వాదములు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మీకు పంపిస్తున్నాడు. అందుకోండి, ఆరాధించండి, సంతోషించండి. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగల నాయన, నీకు వందనం తండ్రి. నా యొక్క సమయం తండ్రి మాకు దయచేసినందుకు వందనం. నిజమే నాయన, నా పూర్ణ హృదయంతో నాయన నిన్ను స్తుతిస్తాను అన్న మాటకు కట్టుబడి మేము ఉండులాగును అయ్యా, నీ కృప చూపించండి. ఎందరైతే నా ప్రభు అట్టి రీతిగా ఉంటున్నారో ఆ కుటుంబాల్లో తండ్రి చేసే నీ యొక్క వాక్యమైన జ్యోతిని వెలిగించి చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించి నీ నామాన్ని గణపరుచుకుని మహిమ పొందుకోమని అట్టి రీతిగా మా అందరి మనసులను తండ్రి నాన్న మీరు వెలిగించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.